హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైకోర్టుల గురించి నేర్చుకుందాం. చాలా సులువుగా నేర్చుకుందాం. విత్ కోడ్స్తో కూడా చెప్తాను. మధ్య మధ్యలో ఇంపార్టెంట్ అయినవి కోడ్స్ కూడా చెప్తున్నాను. ఇవన్నీ బేసిక్గా మీరు నేర్చుకోవాల్సినవి. ఈ హైకోర్టులు వాటి పరిధిలోకి వచ్చిన ప్రాంతాలు, రాష్ట్రం గురించి ఎవరు చెప్పరండి. నేను ప్రతిదీ కూడా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫస్ట్ హైకోర్టు పేరు, రాష్ట్రం, పరిధిలోకి వచ్చే ప్రాంతాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ గ్యారంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది. హైకోర్టు పేరు అమరావతి, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అమరావతి హైకోర్టులో పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ హైకోర్టు పేరు ఎర్నాకుళం, కేరళ రాష్ట్రంలో ఉంది. దాని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు లక్షద్వీప్, కేరళ. 3 చెన్నై. హైకోర్టు పేరు, రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. చెన్నై అనేది తమిళనాడులో ఉంది హైకోర్టు. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు పాండిచ్చేరి, తమిళనాడు. నెక్స్ట్ కోల్కతా, పశ్చిమ బెంగాల్లో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్. కటక్, ఒడిశా రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఒడిశా. నెక్స్ట్ గౌహతి హైకోర్టు పేరు, రాష్ట్రం వచ్చేసి అస్సాం. అస్సాంలో గౌహతి హైకోర్టు ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. నెక్స్ట్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఉత్తరప్రదేశ్. హైకోర్టు పేరు ముంబై, రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు మొత్తం 4 వస్తాయి: దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, మహారాష్ట్ర, గోవా. నెక్స్ట్ జబల్పూర్, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం వచ్చేసి మధ్యప్రదేశ్ ఒకటే వస్తుంది. నెక్స్ట్ నైనిటాల్, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హైకోర్టు పేరు నైనిటాల్, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం ఏంటంటే ఉత్తరాఖండ్. ఇక్కడ చిన్న బిట్ అండి, అందమైన అమ్మాయిలు ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ అంట. ఒక సర్వే ప్రకారం మనకు తెలియదు ఏంటంటే అందమైన అమ్మాయిలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్లో ఉన్నారంట. నెక్స్ట్ బిలాస్పూర్, ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఛత్తీస్గఢ్. నెక్స్ట్ సిమ్లా, హైకోర్టు పేరు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. హైకోర్టు పేరు ఢిల్లీ, ఇది ఢిల్లీ రాష్ట్రంలోనే ఉంది. పరిధిలోకి వచ్చే ప్రాంతం కూడా ఢిల్లీ ప్రాంతం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పాట్నా, ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. పరిధిలోకి వచ్చే ప్రాంతం బీహార్. హైకోర్టు పేరు వచ్చేసి రాంచీ. దీంట్లో వచ్చిన బిట్ అండి రాంచీ అనేది. రాంచీలో బిర్సా ముండా ఎయిర్పోర్ట్ ఉంది. ఏం ఎయిర్పోర్ట్ అంటే బిర్సా ముండా ఎయిర్పోర్ట్, గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమేమి వస్తున్నాయి నేను చెప్తున్నాను అనమాట, బిట్స్, ఎక్స్ట్రా బిట్స్. దీని రాష్ట్రం వచ్చేసి జార్ఖండ్లో ఉంది. రాంచీ హైకోర్టు జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం జార్ఖండ్. నెక్స్ట్ శ్రీనగర్, జమ్మూ. హైకోర్టు పేర్లు శ్రీనగర్, జమ్మూ. ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. దీనికి 2 ప్రాంతాలు వస్తాయి దీని పరిధిలోకి, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. నెక్స్ట్ వచ్చేసి జోధ్పూర్, ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం కూడా రాజస్థాన్ వచ్చేసి. నెక్స్ట్ హైకోర్టు పేరు చండీగఢ్, ఇది చండీగఢ్ రాష్ట్రంలోనే ఉంది. ఇది గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాలు చండీగఢ్, హర్యానా, పంజాబ్. 3 ఉన్నాయి. చండీగఢ్, హర్యానా, పంజాబ్, ఈ 3 ప్రాంతాలు కూడా ఈ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ చూడండి బెంగళూరు హైకోర్టు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం వచ్చేసి కర్ణాటక. హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం తెలంగాణ. నెక్స్ట్ గ్యాంగ్టక్ హైకోర్టు పేరు, ఈ సిక్కిం రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం కూడా సిక్కిం. నెక్స్ట్ అగర్తల వచ్చేసి త్రిపుర రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం త్రిపుర. నెక్స్ట్ హైకోర్టు వచ్చేసి షిల్లాంగ్ అనేది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం మేఘాలయ. ఐజ్వాల్ హైకోర్టు, ఇది మిజోరాం రాష్ట్రంలో ఉంది. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతం కూడా మిజోరాం. ఇది ఈజీ గుర్తుండొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హైకోర్టు ఉన్న రాష్ట్రాల గురించి తెలుసుకున్నాం కదండి. హైకోర్టు లేని రాష్ట్రాలు కూడా 3 ఉన్నాయి మనకి. అవేంటో తెలుసుకుందాం. సింపుల్ కోడ్ ఉంటుంది, చిన్న కోడ్, మీకు ఈజీ గుర్తుంచుకోవచ్చు. హైకోర్టు లేని రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్. అరుణాచల్ ప్రదేశ్లో అంటే ఏ, నాగాలాండ్లో ఎన్. అరుణాచల్ ప్రదేశ్లో ఏ, ఎన్. నాగాలాండ్ అంటే ఎన్ కాబట్టి ఎన్. మణిపూర్ మా అంటే ఎమ్. దీనికి ఈజీగా మనం గుర్తుంచుకుంటారు, ఏఎన్ఎం అంటాం అనమాట. ఇది చిన్న ట్రిక్ అని అంతే. హైకోర్టు లేని రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్. హైకోర్టు లేని రాష్ట్రాలు మొత్తం మనకి ఎన్ని హైకోర్టులు ఉన్నాయండి? 25. టోటల్ చెప్పాను కదా, 25 హైకోర్టులు ఉన్నాయి. హైకోర్టు లేని రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, ఏఎన్ఎం. దాని కోడ్ మొత్తం రాష్ట్రాలు ఎన్ని మనకి? 29 - 1 అంటే 28 ఉన్నాయి ప్రజెంట్ మనకి. 28 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు 8. ప్రపంచంలో అందమైన అమ్మాయిలు ఉన్న దేశము వెనిజులా అండి. చిన్న బిట్, ఇది ఎక్స్ట్రా బిట్, మీరు నోట్ చేసుకున్నారు. ఇందాక చెప్పాను కదా, అందమైన అమ్మాయిలు ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. ప్రపంచంలో అందమైన అమ్మాయిలు ఉన్న దేశాలు అంటే వెనిజులా దేశం. ఓకేనా? నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్.
ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు మళ్ళీ చెప్తాను. మా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.